ఇప్పుడైతే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటకాయ అయితే వేసుకుంటున్నానండి. ఇదైతే బాగా మగ్గించుకోవాలా. మూత అయితే పెట్టుకుందామండి ఒకసారి. ఉల్లిపాయ అయితే బాగా మగ్గిందండి. ఇప్పుడైతే ఇందులో చికెన్ వేసుకుంటున్నానండి. అందులోనే కొద్దిగా పసుపు అండి, ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నానండి. వాటర్ అంతా మగ్గిపోయింది కదండి. ఇప్పుడైతే కారం వేసుకుంటున్నానండి. 3 స్పూన్లు కారం, 2 స్పూన్లు ధనియాల పొడి, బాగా కలుపుకున్నామండి. ఇదిగండి చికెన్ అయితే బాగా మగ్గింది కదండి. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందామండి. కూర అంతా బాగా ఉడికిన తర్వాత, దగ్గర అయిన తర్వాత పైకి ఆయిల్ తేలాలండి. అప్పుడు గోంగూర వేసుకుందామండి. కూర అయితే దగ్గర పడిందండి. ఇంకా కొద్దిగా మగ్గాలి. ఆయిల్ అయితే పైకి తేలిన తర్వాత మనం గోంగూర అయితే వేసుకోవాలండి. ఇదిగండి కూర అయితే బాగా దగ్గర పడుతుందండి. ఇప్పుడైతే ఉడికించుకున్న గోంగూర అయితే వేసుకున్నానండి. గోంగూర వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకుంటే బాగుంటుందండి కర్రీ. ఒకసారి కలిపేసుకుని మూత అయితే పెట్టుకుంటాం. ఇదిగండి గోంగూర కర్రీ అయితే అయిపోయింది. చికెన్ గోంగూర కర్రీ ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసుకుంటానండి.